తదా అంటే ప్రకారం, అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం. మనిషి ఏదైనా అనరాని మాటను పదే పదే అంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారంట. ఇలా వారు అనగానే అది జరిగిపోతుందంట. పురాణాల ప్రకారం సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి వేడిని భరించలేక గుర్రం రూపాన్ని దాల్చి కురుదేశం వెళ్తుంది. గుర్ర రూపంలో ఉన్న సంధ్యాదేవిని చూసి సూర్యుడు కూడా గురువు రూపాన్ని దాల్చి సంధ్యాదేవి వద్దకు వెళ్తాడు. వీరిద్దరి కలయిక వల్ల పుట్టిన వారే అశ్విని కుమారులు. వీరినే తదాస్తు దేవతలు అంటారు. అశ్విని దేవతలు ఎప్పుడు ఒక బంగారు రథంపై ప్రయాణిస్తుంటారు. వీరు ఎంత వేగంగా వెళ్తుంటారు. వీరి ప్రయాణిస్తున్న మార్గంలో తదాస్తు అనుకుంటూ వేద మంత్రాలు జపిస్తూ వెళ్తారంట. యజ్ఞాలు వేదాలు జరిగే చోట వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు. అశ్విని దేవతల చేతిలో ఒక బెత్తం పట్టుకొని ఎక్కడ యజ్ఞాలు జరుగుతుంటాయో అక్కడికి వెళ్లి యజ్ఞాల సమీపంలో ఉన్న పూజా ద్రవ్యాల వాటికి సంబంధించిన వస్తువులపై బెత్తంతో తాకి వెళ్తూ ఉంటారు. దానివల్ల యజ్ఞం చేసినప్పుడు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇతరుల మంచి కోరుకునే వారు ఎవరైనా తదాస్తు అంటే అది ఖచ్చితంగా జరుగుతుందంట. అశ్విని కుమారుల ఒక చేత